కలియుగ దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి ప్రతినిత్యం దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి సేవలో పాల్గొంటారు. అయితే హైదరాబాద్ వంటి మహానగరాల నుండి తిరుమలకు వెళ్లేవారి సంఖ్య ఎప్పుడూ అధికంగానే ఉంటుంది. ఇప్పుడు రాబోయేది క్రిస్మస్ పండుగ మరియు నూతన సంవత్సర వేడుకల సమయం కాబట్టి భక్తుల రద్దీ సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉండే అవకాశముంది. ఈ రద్దీని మరియు ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే శాఖ వారు ఒక శుభవార్తను అందించారు. తిరుమల వెళ్లే భక్తుల కోసం 3 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. సాధారణ రైళ్లలో టికెట్లు దొరకని వారికి ఇది నిజంగా ఒక గొప్ప అవకాశం. ఇప్పుడా 3 ప్రత్యేక రైళ్ల వివరాలు, వాటి సంఖ్యలు మరియు సమయాలను మనం వివరంగా తెలుసుకుందాం. మొదటి రైలు విషయానికి వస్తే ఈ రైలు సంఖ్య 07000. ఇది తిరుపతి నుండి చర్లపల్లికి నడుస్తుంది. ఈ రైలు సేవలు ఈ నెల 16వ తేదీ నుండి 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. ప్రతి మంగళవారం సాయంత్రం 4:30 తిరుపతిలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8:15 చర్లపల్లి రైలు నిలయానికి చేరుకుంటుంది. ఇక రెండవ రైలు గురించి చూద్దాం. ఈ రైలు సంఖ్య 07031. ఇది చర్లపల్లి నుండి తిరుపతికి వెళ్లే భక్తుల కోసం ఏర్పాటు చేయబడింది. ఈ రైలు సేవలు ఈ నెల 19వ తేదీ నుండి జనవరి 2వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. ఈ రైలు చర్లపల్లిలో సాయంత్రం 3:30 బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6:40 తిరుపతి రైలు నిలయానికి చేరుకుంటుంది. ఇక మూడవ ప్రత్యేక రైలు విషయానికి వస్తే ఈ రైలు సంఖ్య 07032. ఇది పంధర్పూర్ నుండి తిరుపతికి నడుస్తుంది. ఈ రైలు సేవలు ఈ నెల 21వ తేదీ నుండి జనవరి 4వ తేదీ వరకు భక్తులకు అందుబాటులో ఉంటాయి. పంధర్పూర్లో రాత్రి 8 గంటలకు బయల్దేరే ఈ రైలు మరుసటి రోజు రాత్రి 10:30 తిరుపతికి చేరుకుంటుంది. ఈ 3 ప్రత్యేక రైళ్లు మార్గమధ్యంలోని అన్ని ప్రధాన రైలు నిలయాలలో ఆగుతాయని రైల్వే శాఖ అధికారులు స్పష్టం చేశారు. కాబట్టి తిరుమల వెళ్లాలని అనుకుంటున్నవారు, ముఖ్యంగా కుటుంబంతో కలిసి వెళ్లేవారు ఈ రైలు నంబర్లను గుర్తుపెట్టుకుని వెంటనే మీ ప్రయాణ పత్రాలను రిజర్వేషన్ చేయించుకోవడం మంచిది. చివరి నిమిషంలో హడావిడి పడకుండా పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందుగానే ప్రణాళిక వేసుకోండి. చలికాలం కాబట్టి ప్రయాణంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోవద్దు. వృద్ధులు మరియు చిన్నపిల్లలతో ప్రయాణించేవారు మందులు మరియు స్వెట్టర్లు వంటివి వెంట ఉంచుకోండి. రైల్వే శాఖ కల్పించిన ఈ ప్రత్యేక సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుని సురక్షితంగా స్వామివారి సన్నిధికి చేరుకుని ఆయన ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు మరియు బంధువులకు కూడా షేర్ చేయండి. తద్వారా వారు కూడా ఈ సమాచారాన్ని తెలుసుకుంటారు. ఇలాంటి మరిన్ని తాజా రైల్వే విశేషాల కోసం మా ఛానల్ను చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు.